ప్రయోజనాలు కానీ లోను కాకుండా ఆంజనేయ స్వామి అనేవాడు నా ధ్యేయం. నాకు సినిమాలో నెంబర్ 1 అవ్వాలన్నది ఒకటే ధ్యేయం. ఆ రకంగా ముందుకుంటూ వెళుతూ వస్తూ ఉండేవాడిని. ఈ లోపల అవమానాలు జరగకపోలేదు, ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు. అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్, బాగా గట్టిపడినట్టు పెరుగులాగా అయ్యాను కాబట్టి ఇవేమీ నాకు లేవు. వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను. ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితోటి పైకి ఎదగదు. కొంతవరకు ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్ తోటి అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది. అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడూ కిందకి పడలేదు. ఈ రోజుకి పడలేదు. సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి, నాకు నేనుగా చూసిన ఫిలాసఫీ తోటి ఆ యొక్క దీంతో ముందుకు వెళ్తూనే వచ్చాను. అంటే చాలాసార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ జరిగింది నాకు. అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పట్లో ఒక సినిమా చేశాను, తిరుగులేని మనిషి అని. దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అందులో నేను, ఫటాఫట్ జయలక్ష్మి, ఆయన, రతి అగ్నిహోత్రి చేశారు రామారావు గారితో. ఆ సినిమాలు చాలా బాగా చేశాను. రామారావు గారి పక్కన మరొక హీరోగా నాకు అవకాశం వచ్చింది. అంతా ఎర్లీ స్టేజ్లోనే అనుకుంటాను. నాకు ఆ సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారితో మళ్ళీ సినిమా చేసే అవకాశం వచ్చింది ఒక దిగ్దర్శకులతోటి. అయితే నాకు డేట్లు ఇచ్చారు, నా మెజర్మెంట్స్ తీసుకున్నారు, నేను వెయిట్ చేస్తాను. కానీ నా పేరు లేకుండా మరొకరి పేరుతోటి ఆ అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఏంటిది అని ఆ రోజు నా ప్రొడ్యూసర్ని పిలిచి, ఇదేంటంటే షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుందంట, నాకు డేట్లు చెప్పారు, నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను, నేను ఎదురు చూస్తున్నాను అంటే, సారీ చిరంజీవి గారు, ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము. ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో, అందుకని దానికి గ్లామర్ ఉండదని మీరు వద్దనుకున్నామని. ఆ విషయం చెప్పచ్చు కదండి అని అంటే, ఆ టైంలో నేను నాతో సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది నా మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియా, ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ, లేదంటే ఎంత బ్యాడ్ అయ్యేదంటే నన్ను తిరిగి ఇతనితో ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి, ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడో మళ్ళీ జంకాను. కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాల పవనాలని అదునుగా చూసుకుని నేను ఎదిగాను. దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. ఎవరైతే వద్దులే ఈ సినిమా చిరంజీవి వద్దులే అని నన్ను పక్కన పెట్టి అనుకున్నారో అలాంటి వ్యక్తితోటే నేను రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు ఆయన నాతో చేసేలాగా చేసుకున్నాను. అత్యధిక సినిమాలు రామారావు గారు చేస్తే ఆ మహానుభావుడు ఆ దర్శకుడి దగ్గర, అదే దర్శకులు వారు నన్ను భుజం పట్టి నన్ను పైకి తీసుకుని ఆయనకంటే 4 సినిమాలు ఎక్కువే చేశారు నాతోటి. అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకోవటం, తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళటం అనేది. ఆ రోజులో డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా, లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది. నువ్వు ఇలాగే ఉండిపోతావు, అలాగే దిగజారిపోతావు, అలాగే కనుమరుగైపోతావు. అలా కాదు, మనం ఎదురు తిరగాలి, పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోవాలి. అందునే గ్రద్ద ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ. అండ్ ఎదిగాను, పైకి వెళ్తూ వచ్చాను. ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి. అది నా ఫస్ట్ సినిమా ₹1 కోటి చూసిన సినిమా అదే. నా రెమ్యునరేషన్ కాదు సుమా, సినిమా బడ్జెట్ 75 లక్షలు వస్తే కనుక బ్రహ్మాండ బడ్జెట్, ఎంత రెవెన్యూ అనుకునేవాళ్ళు. ఫస్ట్ ₹1 కోటి. నా తోటి హీరోలు కూడా ₹1 కోటి తెలుగు సినిమా అనే లెవెల్కి వెళ్ళింది. అక్కడి నుంచి కోటి అనేది మామూలు అయిపోయింది. ఒక్కొక్క ఏరియాలోనే ₹1 కోటి. ఆ తర్వాత నా రెమ్యునరేషన్ ₹1 కోటి పైబడి అలా అంచెంచుగా ఎదుగుతూ వచ్చాను. నేనేమన్నానంటే, మీ బలం మీ పాజిటివ్ థింకింగ్, మీ బలం మీ కన్విక్షన్, మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదారి పట్టకపోవటం. మీరెవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి. అవకాశాలు ఇలాగ అబండెంట్గా ఉంటాయి. వాటిల్లో
మనకు కావలసిన అవకాశాలు, మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గరగా ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాం. ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి, వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి, వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలగాలి, అవి మనం బలంగా చేసుకోగలగాలి, వెళ్ళాలి. ఇనీషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకోండి. డబ్బే కాదు ప్రధానం, నిలదొక్కుకోవడం ప్రధానం. మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అన్నది అది ప్రధానం. వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అనుకున్నావా ఇంత వస్తుందని, ఆ తర్వాత డబ్బునే పెంచుతుంది. సో నేను అలాగే వెళ్తూ వచ్చాను. నిలదొక్కుకోవాలి, ఇక్కడ నెంబర్ 1 అనిపించుకోవాలి, నా స్థానం సుస్థిరం. ఇది లేకపోతే నేను బయట నయా పైసాకి పని చేయను. ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమైనా సరే అని ఆ రకంగా వెళ్ళాడు. ఎక్కడ ఈగోకు వెళ్లకుండా, ఎక్కడ హర్ట్ అవ్వకుండా, వాళ్ళు నన్ను సినిమాలను తీసేసరే, నన్ను కాదన్నారే అనే కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ అతన్ని మనం బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళు వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సిద్ధత సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది. ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చునేవాడిని. అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు, పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవడంలో నేను అది ఆ రకంగా కొంచెం తగ్గినట్టు తగ్గి వెళ్తాను. నేను తగ్గడం మూలంగా ఆ తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి. అది నమ్మిన వాడిని నేను. అలాంటి దర్శకులతోటి, ఆ దర్శకులతోటి నేను హైయెస్ట్ సినిమాలు చేశాను అన్నది ఈ రోజున వాస్తవం. అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనీషియల్ స్టేజ్లో సెకండరీ. హౌ యు బిహేవ్, హౌ యు కోఆపరేట్ విత్ ద ప్రొడ్యూసర్స్. సో ఆల్ ద టైమ్ హౌ యు లుక్ ఇన్ టు దేర్ బెనిఫిట్. వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు, వాళ్ళకి లాభం రావాలి ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది. రామారావు గారి ఎగ్జిట్ తర్వాత, ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తరువాత ఒక గ్యాప్ లోపల ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు. శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, నాగేశ్వర గారు, అందరూ ఉన్నారు. ఆ టైంలో ఒక కొత్త వాటికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల. ఈ రోజుల్లో మాత్రం కానే కాదు. ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు. నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాలి. మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి, అబ్బో వీడితో ఎక్కడ పడుతున్నా బాబు, వద్దురే బాబు, ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. మనలాంటి నటినట్లు ఎంతోమంది ఉంటారు. బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్టానిక్ టాలెంట్స్, మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం అని కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుని మీలో ఒకడిని అంటూ వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని. ఎలాగ ఎవాల్వ్ అయ్యాను అంటే, నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళు నన్ను గుర్తించారు. ఇండస్ట్రీ గుర్తించలేదు, ప్రేక్షకులు గుర్తించారు, ప్రేక్షకులు చేయూతనిచ్చారు. అందుకనే ప్రేక్షకుల పట్ల నాకు ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది. ఇది మీకు అర్థమయ్యేలాగా తేర్తలంగా చెప్పాలి అంటే, రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు అంటలో 2-3 పోటాపోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు. అప్పట్లో ఇప్పట్లాగా బయింగ్ అలాంటివి లేవు. ఏరియాల వైజ్ కొనటం సినిమాలు లేవు, బయ్యర్ సిస్టమ్ లేదు, ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరెవరు ఏ సినిమాలు తీస్తారు, కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు. ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు, అందులో లాభాలు ఎంతో మిగుల్చుకొని మిగతా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆ వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఇది సిస్టమ్. ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే, లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి వాళ్ళ CEO ఆయన వచ్చారు. ఓకే, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద? అప్పుడు 25 crores, crores కదా, lakhs, 25 lakhs, 30 lakhs
కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి, 50 lakhs పైన అవుతుంది అని. అంటే ఆ హీరో మీద 50 lakhs అంటే మాకు చాలా రిస్క్. చిరంజీవి అని వస్తున్నాడు కదా, అతని మీద అయితే ఇస్తాం అని. ఎందుకు ఇస్తారు, అతనేంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే, రావడం ఏంటి, ఖైదీ లాంటి సినిమా చేశాడు. ఆ ఖైదీలో అతని డ్యాన్సులకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మేము జనంలో ఉంటాం, బెజవాడలో ఉంటాం, మిగతా ఊళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అని. అంటే చెన్నైలో ఉండేవాళ్ళు, మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సంశయిస్తూ వచ్చారు. కాదండి, ఇతనైతేనే 50 ఇస్తాం, వాళ్ళైతే మాత్రం 30 కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట